జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ గారు చేసిన కొన్ని అంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అన్న మాటలు అనేది ఖండించడానికి ఈరోజు బాజాప్తా ఆమె ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆమె చేసిన మాటలు ఆమె స్థాయికి ఆమె వయసుకి చాలా దిగజారే విధంగా మాట్లాడడం జరిగింది. నిజం చెప్పాలంటే గద్వాల్లో ఒక బీసీ బిడ్డని వాల్మీకి బిడ్డని మోసం చేసి క్యాండిడేట్ గా నిలబెట్టి ఓడగొట్టింది తనే అన్న విషయం ఈరోజు గద్వాల్ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి అర్థమైన విషయమే. అందులో కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన వాల్మీకులకి ఎస్టీ జాబితాలో చేసే విధంగా ఎలక్షన్ లో చెప్పడం అనేది నిజమే. అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకోవడం కాదు, మా వాల్మీకి సోదరులే రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని కలిసి వాళ్ళకున్న బాధ సాధకాలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది తప్పించి వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని వాల్మీకులను మోసం చేస్తున్నారు అని నిన్న అన్నమ్మ గారు అనడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాల్మీకి సోదరులే వాళ్ళు స్వయాన నాకు చెప్పారు, మేమే సీఎం గారు టైం తీసుకున్నామమ్మా, మీరు కూడా వస్తే రండి అంటే మనం కూడా వెళ్దామంటే నాకు వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ సమస్యలు ఏమైనా మేము డిస్కస్ చేద్దాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే సీఎం గారు చాలా పాజిటివ్ గా స్పందించిండ్రు, మాకున్న ఇబ్బందులు అన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తర్వాత నేనే మిమ్మల్ని పిలిపించుకొని మీకున్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళు చెప్పింది. కానీ తనేమో వాల్మీకులను అవమానించిండు, వాళ్ళకి మైక్ ఇవ్వద్దు, వాళ్ళు మాట్లాడవద్దు అన్నారు అని దుష్ప్రచారం చేసింది తప్పించి అది అవాస్తవం అనేది ఒక విషయం. ఇంకా అదే కాకుండా మా ప్రధానమంత్రి గారు మోడీ గారే నేషనల్ హైవేలు వేయించిండ్రు, ఇక్కడ రైల్వేలు డెవలప్ చేసిండ్రు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇచ్చిండ్రు, ఇవన్నీ చెప్తున్నారు, సంతోషమే. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది. ప్రతి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి కడుతున్న పన్ను విధంగానే వాళ్ళకి రిటర్న్ గా వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా సెంట్రల్ లో అది చేయాల్సిన బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు తప్పించి సపరేట్ గా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం మాత్రం అవాస్తవం. అటు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇవన్నీ జరిగిన విషయాలు మనందరికి తెలిసిందే. సో దాంట్లో అంటే నాకు చెప్పిన విషయంలో నిజాలు అయితే లేదు. అంతకు మించి ఇంకొక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఖచ్చితంగా గెలిచే సీటే, కానీ అంటే అక్కడ ఉన్న నాయకురాలు అన్నమ్మ దొరసాని గారు వాళ్ళ అల్లుడికి ఓట్లు వేయడం వల్ల ఓడిపోయింది అన్న విషయం 100% నిజం, వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నా అంటే నిజంగా ఆమె టీఆర్ఎస్ కి ఓట్లు వేయకపోయింటే సరే, నాకు బీసీల మీద అభిమానం వచ్చింది, బీసీ జనాభా ఎక్కువ ఉంది, బీసీలకు టికెట్ ఇస్తున్నాను, బీసీ బిడ్డ నిలబెట్టింది, సంతోషం. అయితే ఒకవేళ నిజంగా ఆమె బీసీ బిడ్డ నిలబెట్టింటే ఆ బీసీని ఓట్లు వేయించి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమెగా కాదు. అదే పక్కనే చూసుకుందాం, మనం నడిగడ్డలోనే చూసుకుందాం, ఎక్కడ ఎందుకు ఆలంపూర్ లో కూడా ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి గారు ఆయన నమ్ముకున్న పట్టు, ఆయన ఎవరో కూడా ఇప్పటివరకు ప్రజలకు తెలియదు, కానీ ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకున్నాడు. అంటే నీవు నిలబెట్టిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత నీది కాదా? మరి సరే, మీరు అల్లుడికి లోలో ఒప్పందం అంటున్నారు, మరి ఎవరికి ఎవరు ఒప్పందం చేసుకున్నారో, ఎవరు వచ్చి ఎవరి కాలు పట్టుకుంటే ఓట్లు అక్కడ వేయించిండ్రో ఈరోజు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. సరే, అది అబద్ధమే అనుకుందాం. సరే, మీరు చెప్పింది మేము అంటుంది అబద్ధం అనుకుందాం. అరుణమ్మ అల్లుడికి సహకరించలేదు, గెలిపించలేదు అనే నిజమైతే అయితే జాతీయ ఉపాధ్యక్షుడైన అరుణమ్మకి 7,000 ఓట్లే పడతాయి అన్నది ఒకసారి ఆలోచించాలి. మరి సొంత నియోజకవర్గంలో 7,000 ఓట్లు వస్తే రేపొద్దున ఎంపీగా తను ఎట్లా గెలుస్తుంది? సో ఒక్కసారి మోడీ గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా పత్రికా సోదరుల ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంలో ఆమె నిలబెట్టిన క్యాండిడేట్ కి 7,000 ఓట్లు తెప్పించుకున్న జాతీయ ఉపాధ్యక్షురాలు రేపు మహబూబ్ నగర్ లో ఎంపీ ఓట్లు ఎట్లా పడితే ఎట్లా గెలుస్తుంది? మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. అయితే నిజమే ఆమె అన్నది అవాస్తవం అయితే నేను ఈరోజు చెప్తున్నా, మీరు జంబులమ్మ, ఇక్కడ మన గద్వాల ప్రజలందరికీ జంబులమ్మ నమ్ముకున్నాం, మనందరికీ తెలుసు ఎల్లమ్మ తల్లి. మరి జంబులమ్మ సాక్షిగా నేను జంబులమ్మ గుడికి రేపు మంగళవారం నేను వస్తా. మీరు మీ అల్లుడికి ఓటేసి గెలిపించలేదు అని మీరు మీ భర్తతో సహా అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తే ఖచ్చితంగా మీరు ఏం చెప్తే అది వినడానికి మేము రెడీ ఉన్నాం. అది మీరు నిజం కాకపోతే, లేదంటే మీరు నమ్ముకున్న మీరు ఎన్నో నాటి నుంచి అంటే మీ పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ ఉన్న బీచ్పల్లి ఆంజనేయ స్వామి గుడికి రండి, ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా, మీరు రేపు వచ్చి మంగళవారం కాబట్టి మీరు ప్రమాణం చేసి ఒప్పుకుంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మీరు అటు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయలేదు, మీరు ఓట్లు వేయించలేదు. రేవంత్ రెడ్డి గారు
అంటుండ్రు, మీరు నిలబెట్టిన క్యాండిడేట్ మేము గెలిపియాలా, గెలిపిస్తే సపోర్ట్లో కొడతారా అంటే మరి ఎవరిని గెలిపించిండ్రు మీరు? మరి నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ ని ఎందుకు గెలిపించుకోలేదు? అది నీ బాధ్యత కాదు. ఇదెక్క న్యాయం? అంటే ఇక్కడ బీసీలు గుర్తొచ్చిండ్రు, ఓడిపోతారన్న సమయానికి బీసీలు గుర్తొచ్చిండ్రు, బీసీలను నిలబెట్టిండ్రు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా బీసీలకు ఎందుకు ఇప్పలేదు? మరి బీసీ ఫీలింగ్ అక్కడ లేదా? ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నా. నేను మహబూబ్ నగర్ లో కూడా వస్తా, ప్రతి బీసీ బిడ్డకి నేను చెప్తాను, నన్ను ఇక్కడ ఓడగొట్టిన డీకే అన్నామని అక్కడ ఓడగొట్టాల్సిందే. ఓడగొట్టి తీరే వరకు నేను ప్రశాంతంగా ఉండను. మహబూబ్ నగర్ లో ఈ రోజు ఎంపీగా నిలబడటం కాదు, ఏం చేసినా ఉమ్మడి జిల్లాకి అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎవ్వరు నాయకులు లేరు, ఒక డీకేఆర్ నమ్మ తప్పించి అని గొప్పగా చెప్పుకుంటారు, సంతోషం. కానీ అదే డీకేఆర్ నమ్మకి సొంత నియోజకవర్గంలో 7,000 ఓట్లు పడే వరకు దిగజారిందంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సరే, మీ నాయకత్వం గొప్పది, మీరు చేసిన పనులప్పుడు మేము లేకపోయిండొచ్చు, మేము మా స్థాయికి మేము కష్టపడుతున్నాం, మా ప్రజలకి నమ్మకం కలిగించినాం కాబట్టి, అంటే అనుభవం లేకపోయినా మీలాగా కొన్ని దశాబ్దాల రాజకీయ ప్రమేయం లేకపోయినా 87,000 ఓట్లు నాకు వచ్చినాయి. మరి అదే నీకు 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదమ్మా, మరి నీ అనుభవం ఏమైంది? 7,000 ఓట్లేనా మీ అనుభవం? ఒక వ్యక్తిని అవమానించే ముందు వ్యక్తిగత దూషణలు చేయొద్దని మీరే చెప్తున్నారు. మరి ఏ విధంగా మీ ఆ రోజు మీ భర్త డీకే వరదసింహారెడ్డి గారు నా భర్త మీద ఎలా దూషణలు చేసిండ్రు మీకు గుర్తులేదా? ఈరోజు